తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రాణాలను తీశాయి. నిన్న అనేక జిల్లాల్లో తీవ్రమైన ఎండలుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు, ఈదురు గాలుల దెబ్బకు అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అప్పటి వరకు ఎండలు, అంతలోనే వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే మొత్తం 7 మృత్యువాత పడడం అత్యంత విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రాణాలు తీశాయి. నిన్న అనేక జిల్లాల్లో తీవ్రమైన ఎండలుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు, ఈదురుగాలుల దెబ్బకు అనేక మంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ రెమాల్ తుఫాను ప్రభావం కొన్ని ప్రాంతాల మీద కనిపించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆయా ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎలా ఉంది? నందు, ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రారంభమైన తీవ్ర తుఫాన్ రెమాల్ ఏదైతే ఉందో దీని ప్రభావంతో పూర్తిగా కూడా అంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలపై దీని ప్రభావం పడింది. అలాగే బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్ దీవులపైన కూడా దీని ప్రభావం పడిందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వాతావరణ శాఖ ముందు నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. చివరిసారిగా కూడా తేలికపాటి వర్షాలు పడితే అంత ప్రభావం ఉండదని కూడా తెలియజేశారు. అయితే దీని ప్రభావంతో చూసుకుంటే లోతెట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి. విజయవాడ లాంటి నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వీధులన్నీ కూడా జలమయమైన పరిస్థితి. అదేవిధంగా రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో వర్షాల ప్రభావానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. సుధాకర్, 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది నిన్న వర్షాల ప్రభావంతో. ఏ ప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది? ప్రాణాలు కోల్పోయే అంతగా అక్కడ ఏం జరిగింది అసలు? బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఇది తీవ్ర తుఫానుగా మారింది. దీనికి రెమెల్ అనే ఒక నామకరణం కూడా చేశారు. చేసిన తర్వాత నిన్న దీనికి సంబంధించి భారీ వర్షాలు కాకుండా ఎక్కువగా ఈదురుగాలులు, అదేవిధంగా రాళ్ల వర్షాలు కురిసిన నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎక్కువగా
రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర మేడ్చల్ జిల్లా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా దీని ప్రభావం ఉంది. ఆదిలాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ ఇలాంటి ప్రాంతాల్లో దీన్ని ఎక్కువ ప్రభావం ఉంది. భారీగా ఈదురుగాలులు వచ్చాయి. ఈదురుగాలులు వచ్చిన నేపథ్యంలో చెట్లు విరిగిపోవడం, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడం ఇలాంటి సంఘటనలు జరిగినాయి. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్కరోజు 13 మంది మృత్యువాత పడ్డారు ఈ తుఫాను కారణంగా. ఈ తుఫాను మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తెలంగాణ శివారు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు, కేరళలో కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడకపోయినప్పటికీ కూడా భారీగా ఈదురుగాలు వస్తున్నాయి. అదేవిధంగా రాళ్ల వర్షం అక్కడక్కడ కురుస్తుంది. తుఫాను ఒక రకంగా బీభత్సం సృష్టిస్తుంది. అందులో భాగంగానే ప్రాణ నష్టం జరిగినట్టు చెప్పవచ్చు. రైట్ థ్యాంక్ యూ సుధాకర్.